ఒక మూవీ చూసిన వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ మనసులో ఒక క్వెషన్ మాత్రం వదలదు. అసలు ఈ ఫిల్మ్‌తో ఆడియన్స్‌కు ఏం చెప్పాలనుకుంటున్నారని. తెలుగు సినిమాలలో ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా రిలీజ్ అవుతాయి. ఏ మూవీ చూసినా ఆడియన్స్ కొందరు మాస్టర్‌పీస్ అంటే, ఇంకొందరు మాత్రం అర్థం కాలేదు అంటారు. అంతలా కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసిన మూవీ 'రావ్ బహదూర్'. సత్యదేవ్ మెయిన్ రోల్‌లో నటించారు. ఈ ఫిలిం హిడెన్ మీనింగ్ ఏంటి? స్టోరీపై క్లారిటీ, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? ఈ వీడియో చూశాక ఈ ఫిలిం పైన మీ థింకింగ్ పూర్తిగా మారిపోతుంది. 'రావ్ బహదూర్' ఒక సైకలాజికల్ డ్రామా ఫిలిం. చాలా మ్యాజికల్ రియలిజంగా ఉంటుంది. నార్మల్ స్టోరీ అయితే కాదు. ఇదొక మైండ్ గేమ్ మూవీ. డైరెక్టర్ వెంకటేష్ మాహా ఆడియన్స్‌ను ఛాలెంజ్ చేయాలనుకున్నాడు. సినిమా అంటే ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఒక ఎక్స్‌పీరియన్స్ కూడా అని ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్. సత్యదేవ్ రోల్ చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. అతను హీరో కాదు. అలా అని విలన్ కూడా కాదు. ఒక కన్‌ఫ్యూజ్డ్ ఉమెన్. ఇదే ఈ ఫిల్మ్ బేస్. స్టోరీని సింపుల్‌గా చెప్పాలి అంటే, ఒక రాయల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి సత్యదేవ్ స్లోగా తన ఐడెంటిటీని కోల్పోతాడు. పవర్, ఈగో, ఫియర్ ఈ 3 ఎమోషన్స్ అతని లైఫ్‌ను కంట్రోల్ చేస్తాయి. అయితే ప్యాలెస్ సెట్టింగ్ పెట్టడానికి రీజన్ కూడా ఉంది. లగ్జరీ కోసం కాదు, డౌన్‌ఫాల్ సింబల్ కోసం. సత్యదేవ్ మైండ్‌లో జరుగుతున్న ఇమాజినేషన్‌ను క్లారిటీగా చూపించాడు డైరెక్టర్. అందుకే ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. సత్యదేవ్ మైండ్‌లో జరుగుతున్న వారిని సినిమాల విజువల్స్ ద్వారా చూపించారు. ఇక్కడే మూవీ యూనిక్ అవుతుంది. కొన్ని సీన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవ్వడం అదే డైరెక్టర్ ఇంటెన్షన్. సత్యదేవ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఫిల్మ్ ఇది. ఒక మనిషి మైండ్ సెట్టర్ అనేలా కనిపించారు సత్యదేవ్. పవర్ ఉన్నప్పుడు అరోగెన్స్‌గా, పవర్ పోయిన తర్వాత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఇది. ఈ పాత్ర క్లైమాక్స్‌లో రియలైజ్ అయినప్పటికీ చాలా లేట్ అవుతుంది. ఇదే ఈ మూవీ మెసేజ్. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది. ప్రతి స్క్రీన్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యారెక్టర్స్ స్లోగా ఇంట్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా కన్‌ఫ్యూజింగ్‌గా ఫీల్ అవుతారు ఆడియన్స్. డైరెక్టర్ మనకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనమే అబ్జర్వ్ చేయాలి మూవీని. మూవీస్ చూస్తుంటే కన్‌ఫ్యూజింగ్ రావడానికి 3 కారణాలైతే ఉన్నాయి. నంబర్ 1, నాన్ లీనియర్ నరేషన్ అంటే స్టోరీ స్ట్రెయిట్‌గా ఉండదు. నంబర్ 2, సింబాలిజం అంటే డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు డైరెక్టర్. నంబర్ 3, నో స్పూన్ ఫీడింగ్ అంటే డైరెక్టర్ చెప్పాలనుకున్నది ఆడియన్స్ థింకింగ్ చేయాలి. ఈ పాయింట్ కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. మూవీ హిడెన్ మీనింగ్ విషయానికొస్తే, ప్లేస్ గత వైభవం, బ్రోకెన్ వాల్స్ డౌన్‌ఫాల్, మిర్రర్ స్క్రీన్స్ డ్యూయల్ పర్సనాలిటీ, డార్క్ లైటింగ్ స్ట్రగుల్స్, సైలెన్స్ స్క్రీన్స్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. ఈ మూవీ స్క్రిప్ట్‌ను వెంకటేష్ మాహా 5 సంవత్సరాలు రాశాడు. ఈయన స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. 'కేర్ ఆఫ్ కంచెలపాలెం' మూవీ రియలిస్టిక్‌గా స్టోరీని టెల్లింగ్ ఎలా చేశాడో మనకు తెలుసు. కానీ ఈ ఫిల్మ్‌తో మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్ రూట్ తీసుకున్నాడు. స్టోరీ సర్ఫేస్ స్టోరీ కాదు. సింబాలిజం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మూవీపై క్లారిటీ వస్తుంది. డైరెక్టర్ మూవీ కోసం చాలా రీసెర్చ్ చేశాడు. ప్రతి స్క్రీన్‌కు మీనింగ్ పెట్టాడు. సినిమాటోగ్రఫీ చాలా యూనిక్‌గా అనిపించింది. సత్యదేవ్ క్యారెక్టర్‌ని డైరెక్టర్ చూపించడంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని అర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్‌ను షూటింగ్ కోసం పెయింటింగ్‌లా డిజైన్ చేశాడు. కలర్స్ ర్యాండమ్‌గా కనిపించినా ప్రతి కలర్‌కు మీనింగ్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా స్టబ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఫోకస్ విజువల్స్ మీద ఉండాలి అని. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే రావాలి. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తే కొందరు యూనిక్ సినిమా, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్, క్లైమాక్స్ అమేజింగ్ అంటే, ఇంకొందరు స్లో మూవీ అని, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని, ఇంకొందరు బోరింగ్ ఫర్ మాస్ ఆడియన్స్ అని వ్యక్తపరుస్తున్నారు. సోషల్ మీడియాలో డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. 50% ఆడియన్సు మాస్టర్‌పీస్ అంటే, ఇంకో 50% ఆడియన్స్ మాత్రం ఓవర్ హైప్ అని అంటున్నారు. ఒక విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. ఈ మూవీని ఇగ్నోర్ చేయలేం. మాస్ ఆడియన్స్‌లో ఎలా ఉన్నా మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు కొంతవరకు కనెక్ట్ అయింది మూవీ. వర్డ్ ఆఫ్ మౌత్ స్లోగా పెరిగింది. ఆడియన్సే డిసైడ్ చేయాలి. ఈ మూవీ హిట్ అనా లేకపోతే ఫ్లాప్ అనా? క్రిటిక్స్ మాత్రం ఎక్కువగా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీ పీపుల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సత్యదేవ్ పెర్ఫార్మన్స్‌కు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ఫైనల్‌గా డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్,
డీప్ మీనింగ్ మూవీ ఇది. మీ టేస్ట్ మీద డిపెండ్ అయ్యింది. బెస్ట్ అండర్‌రేటెడ్ ఫిల్మా అని, లేకపోతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరా అని, లేకపోతే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అని. అది మీ చాయిసే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.